ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. చూడండి చిప్పట్టుకో అమ్మ ఉడుకుంది. ఆంధ్ర స్టైల్ చేసాం చేపల పులుసు. కనిపిస్తుందా? వేడి వేడి ఆంధ్ర స్టైలు. మా అక్క బాగా వండుతుంది. మరి తిందాం, వచ్చేస్తారా? వచ్చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చెప్పక్క లైక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టైం అవుతుంది, మేము చేస్తాం. అదే అందరం ఫిష్ కర్రీకి ఆయిల్, ముందుగా ఆయిల్ వేసుకున్నాము. మెంతులు, కరివేపాకు, ఆనియను బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఆగడానికి కొంచెం సాల్ట్. రా అన్న ఒలిసి ఇచ్చేట్లా అన్నాను. అడ్రాడు మన అవ్వదు. ఆనియన్ బాగా ఎగుతుంది. ఇప్పుడు పిలిచేస్తే ఆ చేతక చేపల చార తీసుకొని రమ్మన్నది, చేపల చార రమ్మన్నదే ఖుషి అయిపోతుంది. పెళ్ళోళ్ళు మనుషులు కనపడం కదా, మనుషులు ఒకసారి ఆనియన్ ఇలా బాగా రెడ్గా ఆనియన్ వేగాలి. ఆనియన్ పేస్ట్ ఒక పక్క రైస్ ఉడుకుతా ఉంది. ఆంధ్ర స్టైల్ చేపల చారు మా అక్క చేస్తుంది. ఆంధ్ర స్టైల్ గుమ్మగుమ్మలాడుతుంది. మీరు వీలైతే వచ్చేయండి తినడానికి, వీలైతే రాండి అన్నాను. ఆంధ్ర చేపలు చాలా సూపర్గా ఉంటారనమాట. ఆంధ్ర స్టైల్. ఏటి చెప్పు నువ్వు అక్క, ఏటది? ఎన్ని చెంచాలు? అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్లవారు చేపలు తెచ్చి బాగా కడిగి ఇదే పని. టైం 11:30 అవుతుంది. చేపలు కడగడం పని బిజీ అయిపోయింది. అందుకే ఈరోజు వీడియో పెట్టలేదు. ఈ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తేనో మీ వరకు వస్తే చూసేయండి. మీ వరకు కానీ వీడియో వస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఫస్ట్ నూనెలో మొక్కలు వేపేదానే కదక్క, వేసేస్తాను వాళ్ళకని. అలా అయితే నూనెలో మొక్కలు నూనె, ఈ నూనె ఎక్కువ అయిపోతుంది కదా ఆయిల్. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, పచ్చి వాసన పోయే వరకు ఏగాలి. గట్టి మాట్లాడు. చూడు మా అక్క మాటలు వాయిస్ రాని అంటే గట్టి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేను మాట్లాడవలసి వస్తుంది. మా అక్క మాట్లాడట్లేదు. హైదరాబాద్ నుంచి వచ్చింది మా అక్క. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కదా మా మామయ్య. డ్యూటీ హైదరాబాద్లో, జాబ్.
చూసి మామ జాబు హైదరాబాద్లో. మా చుట్టాలందరూ హైదరాబాద్లే. మా తమ్ముడు, మా అక్క చెల్లెలు, మా మామ కూతుళ్ళు వెళ్తే ఒక 3 నెలలు తినొచ్చు డబ్బులు ఇవ్వకుండా హోటల్కి. తర్వాత ఉంటే తరిగి కొట్టేస్తారు. 3 నెలలు ఓకే. ఇప్పుడు మా అమ్మలు 15 రోజులు ఉన్నారా? టైం లేదు ఇంకా. టైం లేదు. కొంతమంది ఇంటికి వెళ్ళారు. ఇంకా ఎక్కువ ఉంటే కొట్టేస్తారు. ఆడుతుందా? మా అక్క మా మామయ్యకి ఎత్తుకెత్తిపోయింది మా అమ్మ తమ్ముడికి. నాకెవరికి ఇవ్వకుంటాను. మేము ఎవరు చేసుకోవడానికి వదలలే. మా అక్కే చేసుకుంది మా మామకి. చూడు ఈ ఒత్తులు బాగా సరిపోయింది కదా యూట్యూబ్కి. బాగా సరిపోయింది. అది అప్పుడు స్టాండ్ పెట్టుకొని బాగా చేసేదాన్ని. అది ఆంధ్ర కిచెన్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఆ ఛానల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు యూట్యూబ్ కోసం ప్రత్యేకం చేయాల. అలే పాత్రలు, అలే మిక్సీ, అలే సామాన్లు తీసుకొని అవి రావు, లాగకు రావు. అవతలకి కాంపౌండ్ అవతల. టమాటా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కారం నూనెలో వేసే కదక్క. ఓపెన్ చేసామంటే గాలి వచ్చేస్తుంది. ఇప్పుడు నుంచి కాలుతుంది. చెప్పు హైదరాబాద్లో ఏమేమి చేస్తావు, కొన్ని మాటలు, కొన్ని వంటల టిప్స్ మా ఫ్రెండ్స్కి. మా అక్క బాగా వండుతుంది. అందుకే నేను వంట చెప్పేస్తాను. ఎక్కడ వెళ్తే వంట మా అక్కే. ఇది ధనియాల పొడి, సిమ్లో ఉంది. ముందు కారం వేస్తే గిన్నె కొంటుకుంటుందని ఇప్పుడు వేసాను. అంతేనా? అంతే. నువ్వేటి చెప్తే అదే. లేకపోతే ఈ మసాలా వేసినప్పుడు గిన్నె కొంటుకుంటుంది. ఇట్లా కలర్ రావాలా, రెడ్ కలర్ చూపి, రెడ్ కలర్ చూపి. అలా కలర్ వస్తే చేపల కూర కలర్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నువ్వు బయట ఉన్నా సరే 2 రోజుల వరకైనా ఉంటుంది. 2 రోజుల వరకు, 3 రోజుల వరకు ఉంటుంది. బాగా ఆనియన్ టమాటా నూనెలో ఫ్రై అయిపోతే మనం చేపల చారు చాలా టేస్ట్. నేను చాలాసార్లు వండాను కానీ ఇలా వండలేదు. చూడండి, ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, నేను సాంబార్ పొడిలాగా కొంచెం వేయక, అది తిక్కువ వస్తుంది సార్. సాంబార్ పొడిలాగా ఫస్ట్ చేపలు కడిగి సాల్ట్, కారము, కొద్దిగా ఆయిల్, ఒక నిమ్మకాయ చెక్క, పసుపు వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలాలో ఇవి వేసుకున్నాను. ఇలా మొత్తం వేసిన దీంట్లో అందులో కొద్ది తీసి గిన్నె తోడుకున్నాను.
వాడుకుంటే ఒకేసారి దాంట్లో నీళ్ళేసి గరికి పెట్టుకుంటే ఇలా మసాలా కొద్దిగా కలుపుకోవాలి. కలుపు ఇలా చెప్తావా ముక్కలు వేసాను మరి చెప్పాను కదా ఇగో చెప్పు. అదే ఇలా ముక్కలు వేసి గరికి పెట్టుకుంటా ఇలాగా బట్టతో ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వాలి. అయినాక పొల్లు వేసుకుంటాం. అందులో వేసాము ఎక్కువ రెడ్ వచ్చేస్తుంది మళ్ళీ కారం. నాకు మీకు అదే ఎత్తి అయిపోయింది కదా. ఇలాంటివి నాకు అలాగే నేనైనా కాలు ఎత్తిచే చూడాల. రైస్ ఉడికిపోయింది ఇప్పుడు వార్చుకోవాల. ఇవి గింజు ఆసేస్తున్నాం అన్నమాట. రైసు అయిపోయిందా? అయిపోయి మళ్ళీ వాసేసి కొంచెం ఏడుమక్క చేపలు ఫ్రై అయ్యేవి. పులుసు చింతపండు పులుసు ఇది ముందు రెడీ చేసి పెట్టుకున్నాము. ఉండు కదా 2 చాలు. ఇది చూడు ఇట్లా కలర్ రావాలా చేపలు. కలర్ ముక్కలు అంతే నీళ్ళు చాలా కాదు. ఇలా గిరి గొడతో తిప్పక్క గొడ్డ మరి ఇప్పుడు నీళ్ళు వేసాను మామూలు. నీకు కొంచెం మొక్కలు తోడిద్దాం కాలకి ఆ గ్రేవీ వేసి మరగ పెడుతుంది. కానీ చక్క మెల్లి కలిపి అయిపోతుంది. ఇందులో కొద్దిగా నీళ్ళు వేయాలి. మళ్ళీ అదే నీళ్ళు ఎన్ని కావాలి ఎన్ని వేసి ఇలాంటప్పుడు నీళ్ళు వేస్తే కదులుతుంది అది చేపలు. ఉప్పు చూడక్క అందులో గిలిపోగలదు అది వెళ్ళిపోని అండి. కొద్దిగా ఇబ్బంది అయ్యింది. మా చెల్లి పెద్ద గిన్నె ఏమంటే ఇవ్వలేదు. చెప్పు కంప్లైంట్ చెప్పు. ఇందులో చెయ్యు అంటే ఏం చేస్తాను నేను చిన్న గిన్నెలో ఇప్పుడు చెయ్యాలి. కామెంట్ పెడతారులే, మీ అక్కకి పెద్ద గిన్నె ఇవ్వలేదు నువ్వు చిన్న గిన్నె ఇచ్చావు అని గిన్నెలో నాకు సెట్ అవ్వకుంటుంది. కామెంట్ పెడతారు కంపల్సరీ. ఇవ్వడానికి అవ్వడం లేదు. చిన్న గిన్నె అయిపోయింది అంట తిడుతుంది చూడండి. కింద ఇంకా మసాలా అంతా కలాలి కదా మరి ఎలాగవుతుంది నీకు ఇప్పుడు. చెట్టుగా తర్వాత వేస్తాను ముక్కలు ఫ్రై అయిపోయినాయి ముక్కలు. దాని మళ్ళీ వాళ్ళు వేసి అక్క కలిపేసి అందుకే 2 తీస్తే నీకు కలపడానికి అవుతుంది ముక్కలు. ఇచ్చేసి చేసింది బాగోదని నేనే చేస్తాను. మా ఇంటికి వచ్చిన అక్కకి కూర్చోపెడతారు కానీ పని చేయనిస్తారా ఎవరైనా? మాకు కూర్చోవడానికి ఇష్టం ఉండదు. తిడతారులే మీ అక్క చేతిలో పని చేపిస్తున్నావా అని. మసాలా కలిపిస్తాను మీద వేసి. లేదు కింద మసాలా నువ్వు వాళ్ళకి ఫీల్ అవుతాను కానీ వేసిస్తే కలిసిపోద్దు. అంత పేస్ట్ వేసాను కదా ముక్కలు కాడుతుంది. వడుపు సోటు ఎలకుంటుంది నీకు. ఫిష్ చూసింది చూడు పెట్టచ్చు. గరం మసాలా ఇలా కొంచెం వేసుకున్నాము కొద్దిగా త్వరగా. గరం మసాలా చేపల సార్ అన్నం ఇలా ఉంచుకున్నాము. ఎట్లా ఉంది చూడండి. చేపల చారు సూపర్గా ఉంది. దాని మీద వేసాము ముక్కలు.
కింద నుంచి కడుపు మరిగిపోతాయి. ముక్కలు ఎక్కువైపోయాయి, కలపడానికి అవ్వడం లేదని గట్టిగా తీసుకున్నాము ఫ్రై ముక్కలు. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాము. రెడీ. బాగుంటే మాకు ఏంటి కామెంట్ చేయాలి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పు కామెంట్ చేయ, ఇప్పుడు చెప్పు లైక్ చేయమని. కామెంట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి, సపోర్ట్ మా చేయండి. అక్క కోసం ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఆంధ్ర నుంచి మరీ వచ్చి చేపల సార్ బెంగళూరులో చేశాను. నా ఖాళీ ఉంది కదా, డబ్బులు వచ్చినామన్నారు. అదా లేలా 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 ఒక్క కొడుకుది వేసినా కొత్తిమీర వేస్తా ఉంది. ఇలా సొంత ఇంటికి వెళ్ళిపోయారు కదా, కొత్తిమీర సైడ్కి ఉండే ఇక కొత్తిమీర ప్రాసెస్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటాను. చేపల పులుసు రెడీ. ఆంధ్ర నుంచి వచ్చి చేశాను. మా చెల్లి నువ్వు చెయ్యకు బాగోదు నేను చేశాను. మీ కర్ణాటకలో ఒకటి ధనియాల పొడి వేసేస్తారు, తినలేము చారు. అక్క కొంచెం ఎక్కువ పెట్టినా పెట్టడానికి అయితే మళ్ళీ నాకు చేయనింది. బాగుంటే లైక్ చేయండి. ఎప్పుడు మన స్టైల్లోనే తింటాం కదా. ఇది శ్రీకాకుళం స్టైల్ అండి, మా శ్రీకాకుళం స్టైల్. ఇట్లా చేస్తాం. మగం చూస్తారా మగం చూడద్దు. మేము ఎప్పుడు చేపల చారు సూపర్. మేము ఎట్లా చేసి 2-3 రోజులైనా సండే కదా. మా ఇంటికి ఒకసారి బెంగళూరు నుంచి చుట్టాలు వచ్చారు, ఈ కర్ణాటక వాళ్ళు వచ్చారు. ఏదో పని పైన వాళ్ళకి ఇట్లా చేపల సారు పెట్టాను. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. అదే గుర్తు చేస్తారు, మీ ఇంట్లో చేపల సారు తిన్నట్లు ఎక్కడా తినలేదని. మీరు అలా చేస్తారు ఏమైనా అన్నీ అడుగుతుంటారు, గుర్తు చేసుకొని. సరే ఓకే అయిపోయి నా పని అయిపోయింది. తింటున్నాను. చేపల చారు అయ్యే వరకు ఉండాలండి వీడియో. ఇంకే ఆపినా షబ్బు మరుగు రాలేదు. రావు అయిపోయింది కదా, దానికి జోగా సాగు పెద్దది ఉన్నాను తీసి వస్తుంది. బెజార్ లేకపోతే ఒకటి అయిపోయింది పని, క్లియర్ అయిపోయింది చేయడం. కొంచెం మళ్ళీ నీకు మళ్ళీ మసాలాలు మళ్ళీ అన్ని తక్కువ అయిపోతాయి కదా. మసాలా అంతా రెడీ చేసాను. ఇప్పుడు అయిపోయిందిలే, లేట్ అవుతుంది. గిన్నె చిన్నది ఇచ్చిందండి, అందుకే లేట్ పట్టింది నాకు. అదే కలుపుతాను. మధ్యన పావు వేసుకుని అలాగా మైకి తీసే అంటుంది. చెప్పు మా ఫ్యాన్స్కి, రెడీ చేపల చారు రెడీ. అది నువ్వు చెప్పుకో, నువ్వు యూట్యూబ్ చేసి అనుకున్నాను. నువ్వు చెప్పుకో. రాకుండు అది రాదు. ఇలా ఇలా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే. పుల్ల వేసినాం కదా, నూనె పైనకి వచ్చింది అంటే అయిపోయినట్టే లెక్క. కిందకి ముక్కల్లో ఉంది, నీళ్ళు రావడానికి అవకాశం దొరుకుంటుంది. ఇప్పుడు కలపొద్దు కూడా. మళ్ళీ ఇక్కడ తీయాలి దాంట్లో. పులుసు, చేపల పులుసు. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎక్కడ ముక్క అనేది కొంచెం కూడా ఎరగలేదు, అవలేదు కదా ముక్క. అందులో వేయొద్దన్నా, మన తర్వాత వేసేద్దాం గిన్నెలో. చెప్పాల్సింది తట్ట. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అందరం పెట్టుకొని తినడానికి రెడీ అయిపోయినారు. చేద్దామని ఏటి లేకుండా మరి ఎందుకు అని అందుకే ఎవరు చేయడం లేదు ఏటన్నది. అవును మరి నిన్న వెళ్ళాము మళ్ళా